పల్లవి జీవితం ఇట్లా కావడానికి ఒక రకంగా నేనే కారణం. నేనే గనక పల్లవి మెల్లో తాళి కట్టకపోయి ఉండింటే పల్లవి జీవితం సంతోషంగా ఉండేదేమో. పల్లవి, నువ్వు నాతో పాటు అమెరికాకి రాకపోయినా పర్లేదు, నాతో కలిసి జీవించకపోయినా పర్లేదు, నేనే నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతా. దయచేసి నువ్వు ఎక్కడున్నా తిరిగి రా పల్లవి. నువ్వు నాతో ఉండకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉండాలి. ఇదే నా కోరిక. అభి, అసలు నీకు ఏమైంది? ఎందుకు సరిగ్గా తింటలేవు? నీ బాధ మాకి అర్థమవుతుంది బాబు, కానీ నువ్వు ఏం తినకుండా ఉపవాసం ఉంటే మన మీద అలిగిపోయిన పల్లవి తిరిగి వస్తుందా ఏమన్నా? అదేం లేదు మామయ్య, నాకు ఆకలిగా లేదు అంతే, తినకూడదనేం కాదు. మాకి మాత్రం ఆకలిగా ఉందే చెప్పు. కనీసం మనమందరం పల్లవిని వెతకాలి అన్నా కూడా మనకి కావాల్సిన ఓపిక శక్తి ఉండాలి కదా. మీరు చెప్పింది కరెక్టే అత్తయ్యా, కానీ ఏం చేయమంటారు? పల్లవి కనబడకుండా పోయి ఈ రోజుకి 3 days అవుతుంది. పల్లవి కోసం ఒకవైపు మనం, మరోవైపు పోలీసులు 3 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నారు. కానీ పల్లవికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తలేదు. ఈ రోజు పొద్దున పోలీసులు ఫోన్ చేసి రైలు పట్టాల మీద ఒక బాడీ దొరికిందని చెప్పేసరికి నేను ఎంత భయపడినానో తెలుసా? నిజానికి ఆడ ఖచ్చితంగా పల్లవి అయ్యింటదని నేను బలంగా నమ్మినా. ఏంది బాబు నువ్వు చెప్పేది? అవును మామయ్య, ఇంకా పల్లవికి మనం కాకుండా ఇంకెవరున్నారు? ఒకవేళ పోతే ఫ్రెండ్స్ దగ్గరికి పోవాలి, కానీ వాళ్ళందరూ పల్లవి గురించి ఏం తెలియదు అంటున్నారు. అదీగాక ఇప్పుడున్న సిచ్యువేషన్లో పల్లవి మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. నాతో కలిసి ఉండలేదు, మీ మాట కాదని అటు కిరణ్ దగ్గరికి పోలేదు. అందుకే పల్లవి ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుందేమో అనుకున్నా. కానీ టైం గాడ్, ఆడ పల్లవి కాదు. కానీ ఇప్పటికి కూడా నాకు భయంగానే ఉంది, పల్లవి గురించి ఎప్పుడే మాట వినాల్సి వస్తుందో అని. అంటే ఏందభి నీ ఉద్దేశం? పల్లవి పిరికిదానిలాగా సూసైడ్ చేసుకుంటుందనే? నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే. ముఖ్యంగా పల్లవికి అంత సీన్ లేదు. అది ఒకరిని చంపే రకమే గాని చచ్చే రకం కాదు. కానీ టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. చూడబి, టైము ఎప్పుడెట్లా ఉన్నా సరే ఆ పల్లవి మైండ్ సెట్ మాత్రం ఎప్పుడు ఒకేలాగే ఉంటది. అది అంత ఈజీగా మారే రకం కాదు. ఒకవేళ అదే నిజమైతే నిన్ని నీ ప్రేమని అర్థం చేసుకొని పల్లవి ఈ పాటికి ఎప్పుడో మారాల్సింది. లేక అది చచ్చిపోయేంత పిరికిది అయితే నీకి దానికి పెళ్ళైన మరుక్షణమే చచ్చేది. నువ్వు మరీ ఎక్కువ థింక్ చేసి మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది. నా డౌట్ నిజమే అయితే ఆ పల్లవి ఏడుందో కిరణ్కి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమ గెలిపించుకోవడానికి, మళ్ళీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా అనిపిస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఏమో, నాకైతే డౌటే. మీరు విషం తాగి చస్తా అని చెప్పిన తర్వాత కూడా పల్లవి ఆ కిరణ్ దగ్గరికి పోతుందని నేను అనుకుంటలేను. నా కూతురికి నా మీద అంత ప్రేమ ఉంటే బానే ఉండు. ఏమోలే, రేపైతే మనం ఆ కిరణ్ వాళ్ళ ఊరికి పోతున్నాం కదా. నీ అనుమానం నిజమవుతుందో నా అనుమానం నిజమవుతుందో రేపు ఆడిపోయినాక తెలుస్తుంది. నువ్వు ఓవర్ థింక్ చేయకుండా ప్రశాంతంగా తిని నిద్రపో. ఆ అవని పైకి కనబడదు గాని నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ కోపం అవనీకే ఉంది. దొంగ ముఖంది. అరే, నేను చేసింది తప్పు అని స్వయంగా నేనే ఒప్పుకుంటున్నా కదా. ఇంకేంది, అవని కాళ్ళపైన కూడా పడాలనా? నేను చేసిన అవమానానికి అవని కాళ్ళపైన పడినా కూడా తప్పు లేదు. కానీ ఏం చేస్తావు, నిన్న అందరూ ఉన్నారు. వాళ్ళ ముందర అవని కాళ్ళపైన పడితే నా పరువే పోతుంది. పాపం మహానుభావులు అవని అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నాకి కొంచెమైనా సపోర్ట్ చేసి మాట్లాడినారు.
కనీసం వాళ్ళకున్న తెలివి కూడా అవనీకి లేదు. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటా అని చెప్తున్నా కదా. ఏ అవనీకి నా పైన నమ్మకం లేదా? ఈ 4 నెలల్లో నన్ను అర్థం చేసుకేంది ఇంతేనా? నాకే ఎలాగో బుద్ధి లేదు. మరి అవనీకేమైంది? అందరి ముందర నాకే కొంచెం కూడా విలువ లేకుండా మాట్లాడింది. అది సరిపోదన్నట్టు ఇంటికి రాగానే మా అమ్మ మా నాన్న పంచాయతీ ఒకటి బాగా క్లాస్ పీకినారు. అసలేందో నా జీవితం. ఒకవైపు పల్లవి, మరోవైపు అవని నన్ను బాగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆ పల్లవి చూస్తే పెళ్ళికని చెప్పి చెన్నైకి పోయింది. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా లేదు. అవని చూస్తే పుట్టింట్లో హ్యాపీగా ఉంది. మధ్యలో నేనే అందరితో తిట్లు తింటున్నా. అబ్బా, ఈ లాయర్ కూడా ఇప్పుడే ఫోన్ చేయాలా? సరిపోయింది. అవని వాళ్ళ పుట్టింట్లో ఉందని నేనెట్లా చెప్పాలి అసలు? హలో, ఏమయ్యా, ఇంతకి నువ్వు భూమిపైన ఉన్నావా లేదా? అదేంది సార్ అంత మాట అన్నారు? మరి లేకపోతే ఏందయ్యా? నీకు నిన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్క ఫోనైనా ఆన్సర్ చేసినావా? సారీ సార్, నిన్న ఒక ముఖ్యమైన పనిలో ఉన్నా, అందుకే ఫోన్ ఆన్సర్ చేసలేను. ఏమనుకోకండి సార్ ప్లీజ్. దీనికేం తక్కువ లేదు. ఇంతకీ ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు? ఏడికి సార్? ఏ నీకేమన్నా పిచ్చా? ఈరోజు కోర్టులో వాయిదా ఉందని చెప్పినా కదా. మళ్ళీ నీకేం తెలియనట్టు ఏడికి సార్ అని అడుగుతున్నావు? సారీ సార్, నాకు నిజంగా గుర్తులేదు, మర్చిపోయినా. ఏ అసలేందయ్యా నువ్వు మర్చిపోయినా అని అంత తేలిగ్గా చెప్తున్నావు? వన్స్ అగైన్ సారీ సార్, నా బిజీలో పడి గుర్తులేదు. సరేలే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు నీ భార్య అవని కలిసి వెంటనే కోర్టుకు రండి. ఏంది ఇప్పుడా? అవునిప్పుడే. ఇప్పుడు అవనీడ లేదు కదా. ఇంట్లో గొడవ పడి వాళ్ళ పుట్టింటి కలిగిపోయిందని ఈ లాయర్కి ఎట చెప్పాలి? ఏమి, నేను చెప్పింది అర్థమైందా లేదా? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? సారీ సార్. మళ్ళేమైంది? మేమిద్దరం ఈరోజు కోర్టుకి రావడం వీలు కాదు. ఏంది వీలు కాదా? ఎందుకయ్యా? ఎందుకంటే ఈరోజు నాకే చాలా ముఖ్యమైన పని ఉంది. ఏంది కోర్టుకు రావడం కంటే ముఖ్యమైన పనే? అంటే అది అవును సార్. అసలు మీకు విడాకులు కావాలా వద్దా? అయ్యో కావాలి, అందుకే కదా మీ ఆఫీస్కి వచ్చి మరి సంతకాలు పెట్టింది. అయితే ఏంది మరి? నాతో ఆటలు ఆడుతున్నారా ఏమన్నా? మీరు వచ్చినప్పుడు కోర్టు ఉండదు. కోర్టు పిలిచినప్పుడే మీరు రావాలి. మీకి మీ భార్యకి ఖచ్చితంగా అర్జెంటుగా విడాకులు కావాలి అంటే చచ్చినట్టు ఈరోజే కోర్టుకి బయలుదేరి రండి. అట్లా కాదని నాకే అర్జెంటుగా పని ఉంది, నాకు ఇష్టం వచ్చినప్పుడే వస్తా అంటే ఇంకా మీ ఇష్టం, నేను కూడా ఏం చేయలేను. ఉంటా. కోర్టుల వాయిదా గురించి అవనికి నిన్ననే చెప్పాలి అనుకున్నా, కానీ అవని ముందరనే చాలా కోపంగా బాధగా ఉంది. మళ్ళీ నేను కోర్టు గురించి చెప్తే నా పైన కోపం ఎక్కువ కావడంతో పాటు నన్ని ఖచ్చితంగా అసహించుకుంటుంది. అందుకే చెప్పలేను. ఇప్పుడు లాయర్ చూస్తే కాదు ఖచ్చితంగా రావాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ అవనికి ఫోన్ చేసి చెప్తే ఇదే కరెక్టు. నాకింకా వేరే ఆప్షన్ లేదు. నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళొకసారి చేస్తా. అసలు ఈ అవని ఉందే మహా మొండిఘటం. కనీసం నా ఫోను లిఫ్ట్ చేయడానికి కూడా నేను పనికిరానా? లాభం లేదు. ఒకసారి రాకేష్ ఫోన్ నుంచి ఫోన్ చేపియాలి, కనీసం అప్పుడైనా ఫోన్ ఆన్సర్ చేస్తుందేమో. ఆయనకి ఇంకేమీ పనిపాట లేదా? నిన్ననే కదా అంతగా తిట్టి పంపించింది. మళ్ళీ సిగ్గు లేకుండా నాకు 2 సార్లు ఫోన్ చేసినాడు. నాతో ఏం పని? నిన్న సరాసరి మా ఇంటికొచ్చి నాకు సారీ చెప్పి అంతగా బ్రతిమాలితే కూడా నేను ఆయనతో పాటు ఆ ఇంటికి పోయలేను. అలాంటిది ఇప్పుడు జస్ట్ ఫోన్ చేసి మాట్లాడగానే ఆ ఇంటికి పోతాను ఎట్లా అనుకున్నాడు? నాకున్న కోపానికి ఆయనకి ఫోన్ చేసి బండబూతులు తిట్టాలని ఉంది. ఏమోని జాలిపడి చాలా వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా.
ఇంకొకసారి నాకు ఫోన్ చేసినాడే అనుకో, అప్పుడు మాత్రం ముఖేష్ పెట్టేదే లేదు. అవని బావున్నావా? బాగున్నామ్మమ్మా, నువ్వు బాగున్నావా? ఇదిగో ఇట్లున్నా. ఇంతకు నువ్వు ఎప్పుడొచ్చినావు? నేనొచ్చి 3 రోజులు అవుతుందమ్మమ్మా. అట్లే నిలబడినావెందుకు? వచ్చి కూర్చో. పర్లేదవని. అవును, నువ్వొచ్చి 3 రోజులయ్యిందా? అస్సలు కనబడతనే లేవు. అంటే నేను ఇంట్లో నుంచి బయటికి ఎక్కువ వచ్చలేను, ఎక్కువ ఇంట్లోనే ఉన్నా. అట్లానా? అవునమ్మమ్మా. నువ్వు అమ్మ కోసం వచ్చినావా? కాదమ్మా, నాకే ఒక కప్పు పంచదార కావాలి, అందుకే వచ్చిన. ఇంట్లో మీ అమ్మ గాని మీ వదిన గాని ఉంటే పిలిచమ్మా. సరే అమ్మమ్మ. అమ్మా అమ్మా. ఏందే? ఒకసారి బయటికి రా అమ్మా. వస్తున్నా. చిన్నమ్మ నువ్వా? ఏంది ఇట్లొచ్చినావు? నాకే ఒక కప్పు చక్కెర కావాలే, ఏమనుకోకుండా తెచ్చిస్తావా? అయ్యో, దాందే ఉంది చిన్నమ్మ, ఇప్పుడే తెస్తా, ఆగు. అవని, నువ్వు ఒక్కదానివి వచ్చినావా? నీ మొగుడు వచ్చలేడా? అంటే అది ఆయనకి ఏవో ముఖ్యమైన పనులున్నాయంట, అందుకు వచ్చలేడు. అట్లనా? ఇదిగో చిన్నమ్మ, తీసుకో. మళ్ళీ మీకు ఎప్పుడన్నా అవసరమైతే అడగండి. సరే చిన్నమ్మ. అవునే, అవని ఏంది ఉన్నట్టుండి అనుకోకుండా వచ్చింది? ఏమన్నా విశేషమా? కొంపదీసి నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావా ఏంది? ఏమైందే? ఏం మాట్లాడవు? అలాంటిదేం లేదమ్మమ్మ. నేనేదో మా అమ్మని మా నాన్నని బాగా చూడాలని అనిపించి వచ్చిన, అంతేగాని నువ్వు అనుకున్నట్టేం కాదు. అవునా? సరేలే అవని, నేను అట్లా అన్నందుకు ఏమనుకోవద్దు. చూసినావా, నువ్వు అనుకోకుండా పుట్టింటికి వచ్చినందుకు అందరు ఎట్లా అడుగుతున్నారో. అయితే నేనేం చేయాలి? వసేయ్, నీకెట చెప్తే అర్థమవుతుంది? నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ అవని ఎందుకు వచ్చింది, అవని ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. మేము వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడేమి పండగలు లేవు, ఇంట్లో కార్యాలు కూడా లేవు. ఇంకా వాళ్ళందరికీ మా అవని వాళ్ళ అత్తగారింట్లో గొడవపడి వచ్చిందని చెప్పాలనా? అవనికి కోపము అలక తగ్గే వరకు ఎన్ని రోజులైనా సరే పుట్టింట్లోనే ఉంటుంది అని చెప్పాలనా? అదీగాక నిన్న అల్లుడు ఇంటి ముందర మాట్లాడినేది చాలా వరకు చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. నేను బయటికి పోతే చాలు ప్రతి ఒక్కరు అవని ఎందుకు వచ్చింది, అవని ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక తలకాయ బాగా నొస్తుంది. నువ్వేమంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక మన ఇంటికి చక్కెర కోసం వచ్చిన ఆమెకి నేను ఏం చెప్పినానో నువ్వు కూడా అందరికి అదే చెప్పు. అంతేగాని నీ అత్తగారింటికి మాత్రం పోతా అని చెప్పవు. నేను అనుకున్నా నువ్వు ఖచ్చితంగా ఇదే మాట అంటావు అని, అయినా గాని నాకు అర్థం కాక అడుగుతున్నా. బయటి వాళ్ళు ఎవరో ఏమో అనుకుంటారని నువ్వేంది నన్ను ప్రశ్నిస్తున్నావు? మధ్యలో నేనేం చేసినా? వాళ్ళందరూ నా గురించి అడిగితే అది నాదే తప్పు. ఏంది గొడవ? చూడు నాన్న, అమ్మ మన గల్లీలో వాళ్ళందరూ అవని ఎందుకు వచ్చింది, అవని ఎందుకు వచ్చిందని అడుగుతున్నారంట. వాళ్ళందరూ అట్లా అడిగితే నా తప్పేముంది? మన గల్లీలో వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక అమ్మ నా పైన కోప్పడుతుంది. మధ్యలో నేనేం చేయాలి? నువ్వే చెప్పు నాన్న. నువ్వు ఏమనుకోనంటే ఇంచుమించు నాది కూడా అదే పరిస్థితే. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్పాలో నాకు కూడా ఏం అర్థమైతలేదు అవని. ఇప్పుడేమంటావు? ఇందాక నువ్వు నా పైన కోప్పడినట్టే ఇప్పుడు మీ నాన్న పైన కూడా కోప్పడతావా? నీకేమి, నువ్వు బయటికి రాకుండా ఇంట్లోనే దర్జాగా ఉంటావు, కానీ బయట తిరిగేది మేము, అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పేది మేము. మా బాధ నీకేం అర్థమవుతుంది? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అది తెలుసుకోవాల్సింది నువ్వే అవని. అర్థమైంది.
నాకి చెప్పకనే చెప్తున్నారు ఇంట్లో నుంచి బయటికి పో అని. అంతే కదా? మేము చెప్పేది ఇంట్లో నుంచి బయటికి పో అని కాదు, మీ అత్తగారింటికి పో అని. చా, నేను ఈ ఇంటికి వచ్చి కనీసం 3 రోజులు కూడా అయితే లేదు. అప్పుడే నన్ను మీ ఇంటికి పో మీ ఇంటికి పో అని రాచి రంపాన పెడుతున్నారు. అంతేలే, ఒక్కసారి ఇంటి ఆడపిల్లకి పెళ్ళయ్యి అత్తగారింటికి పోయినాక ఇంకా చచ్చినా బతికినా ఆడనే ఉండాలి. మెల్లో 3 ముళ్ళు పడగానే పుట్టిల్లు కాస్త పరాయిల్లు అవుతుంది. అది కాదే మా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏందో నాకు బాగా అర్థమైందిలే. మీకి బయట వాళ్ళు ఏమనుకుంటారు అనేదే ముఖ్యం. నేను ఎంత బాధపడినా మీకు అవసరం లేదు. అలాంటప్పుడు నన్ను ఈ ఇంటికి ఎందుకు తోలుకొచ్చినారు? నేనేమన్నా చెప్పినానా మీకి మా ఇంట్లో వాళ్ళు బాధ పెడుతున్నారు రండి అని? నేనేమన్నా చెప్పినానా మీకి వర్షంలో బాగా తడిచి కళ్ళు తిరిగి పడిపోయిన నన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి అని? ఆడికి వచ్చింది మీరు, గొడవ పడింది మీరు, హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరు, ఈడికి తొలకొచ్చింది కూడా మీరే. మళ్ళీప్పుడు నేనేదో కావాలని గొడవ పడొచ్చినట్టు నాకి కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటే మీ ఇంటికి పో మీ ఇంటికి పో అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నా వినండి, నాకి మా అత్తగారింటికి పోయే ఉద్దేశం అస్సలు లేదు. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఆ ఇంటికి అస్సలు పోను. నాకు ఆయన పైన బాగా విసుగొచ్చింది. అట్లని మీరేమీ భయపడొద్దు. మీకు కూడా నాకంటే మీ పరువు ఎక్కువ కదా. అన్నిటికీ మించి నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువనే ఉంది. నాకు విలువ లేని చోట ఒక్క క్షణం కూడా ఉండను, అది పుట్టిల్లైనా సరే. నేనిప్పుడే ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతా. మీరు ప్రశాంతంగా ఉండండి. నా వల్ల ఏ సమస్య రాదు. మీరు ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అది కాదవని, మేము ఇదంతా నువ్వు బాధపడాలని చెప్తలేము. ప్రస్తుతం బయట ఉన్న సమాజం గురించి చెప్తున్నాము. అవునమ్మా, నువ్వు ఎక్కువ రోజులు అత్తింటిని వదిలేసి పుట్టింట్లోనే ఉంటే నిన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. అదీగాక నువ్వు గొప్పింటికి కోడలైనావని మేము అందరికీ గొప్పగా చెప్పుకున్నాము. ఇప్పుడు వాళ్ళందరికీ నిజం తెలిస్తే మేము కూడా తలెత్తుకొని తిరగలేము. అందుకే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. సరే, నాకు మీ బాధ అర్థమైంది. అందుకే చెప్తున్నా ఈ ఇంట్లో నుంచి బయటికి పోతా అని. ఏడికే నువ్వు పోయేది? చాలమ్మా, ఇంకా నన్నెవ్వరు ఆపొద్దు. అవని ఆగు. నీ సమస్య ఏంది? నువ్వు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.